రాజధాని అమరావతికి చట్టబద్ధత అనేది ఇక లాంఛనమే. ఇప్పటికే లోక్సభలో, రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి ఆమోదమే తరువాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు, మావిగన్ అంటూ ప్లాన్ బిని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. అండ్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మారుస్తామనే సంకేతాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక డౌట్, రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్ళు అయినా కూడా రాజధాని మీద స్పష్టత లేదు, ఇక భవిష్యత్తులో కూడా ఉండదా అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ గా మారిన పరిస్థితి. అండ్ ఎవరైతే ఈ అమరావతి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్లలో కూడా ఒక రకమైన భయం పట్టుకుంది. జగన్ మళ్ళీ 2029లో వస్తే ఏంటి పరిస్థితి, మా పెట్టుబడులు ఏం కావాలి, అక్కడ పెట్టుబడులు పెట్టడం సేఫా కాదా అని చెప్పేసి. సో మళ్ళీ జగన్ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు అంజరావు గారు? 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రణాళికలు ఇచ్చి సిఆర్డీఏని పెట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని తీసుకొచ్చి ఇనాగ్యురేట్ చేసి తర్వాత 2015 జనవరిలో ఈ ప్రజల నుంచి 58 రోజుల్లోనే 1000 ఎకరాల ప్రజల నుంచి తీసుకున్నా ఎన్ని చేసినా 2019 వరకు 5 సంవత్సరాల కాలంలో ఆయన ఎటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అక్కడ నిర్మించలేకపోయారు. తర్వాత రాజధాని ఇదే రాజధాని అనుకుంటూ ఆయన చెప్పడమే కానీ ఈ రాజధాని ఇంకా తిరుగు లేదు అన్నట్టు ఆయన చేయలేకపోవడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చి చక్కగా ఇది నాది కాదు 3 రాజధానులు అనుకుంటూ ఆయన ప్రకటించడం జరిగింది. అంటే అమరావతి నాకు ఇష్టం లేదని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెప్పలే. ఇంకోటి ఏంటంటే ఈ 2019 ఎలక్షన్ ముందైతే అమరావతిలో పర్యటిస్తూ ఈ అమరావతిలోనే నా ఇల్లు కట్టుకుంటాను అనుకుంటా ఆయన చెప్తూ ఇల్లు ఇనాగ్యురేట్ చేసుకుని నేను వచ్చిన అమరావతి మార్చను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పక్కన పెట్టి అక్కడ అడవిలాగా మార్చి 3 రాజధానులకు ప్రకటించి సమానమైన అభివృద్ధి అనుకుంటూ ఆయన రావడం జరిగింది. సింగపూర్ కంపెనీలు అవన్నీ తీసేయడం జరిగింది. మరి ఇప్పుడు టీడీపీ మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది 2024, 2029 వరకు ఉంటది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి పర్యాయంలో చేసిన తప్పు ఇప్పుడు చేయకూడదు అనుకుంటున్నారు. దానిలో భాగంగానే ఏకంగా పార్లమెంట్ చట్టం ద్వారా అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014నే సవరించి అమరావతి ఏపీకి క్యాపిటల్ అన్నట్టే డైరెక్ట్ గా యాక్ట్ లో పెట్టి పార్లమెంట్ చట్టం ద్వారా ఇక తిరుగు లేదు, ఒక అంగుళం కూడా దీన్ని కడపకుండా ఆయన చేస్తున్నారన్నమాట. మరి వైసీపీ మారుస్తుందా? ఇక్కడ ప్రాథమిక క్వశ్చన్ ఏంటంటే, ప్రధానమైన క్వశ్చన్, మళ్ళీ వైసీపీ అధికారంలోకి 2029లో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చగలదా? ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేసింది, అంగుళం కదపలేరు, ఇంకా తిరుగులేదు అనుకుంటే ఒకటేనండి. 2029లో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 2 ప్రకారం ఏంటంటే పార్లమెంట్ అనేది ఒక స్టేటు బౌండరీలు మార్చొచ్చు, స్టేట్లు మార్చొచ్చు, స్టేట్ల పేర్లు మార్చొచ్చు, స్టేట్లు క్రియేట్ చేయొచ్చు కేవలం సింపుల్ మెజార్టీతో. ఇది రాజ్యాంగ సవరణ చట్టం ఏం కాదు, 2/3 మెజార్టీ కాదు, సింపుల్ మెజారిటీతో చేసేయచ్చు అనమాట. ఒకవేళ 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే అది కూడా అసెంబ్లీ ద్వారా ఒక తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించి అక్కడ వాళ్ళతోనే వాళ్ళ కేంద్రంలో ఉన్న అధికార పక్షాన్ని ఒప్పించి కన్విన్స్ చేసి మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మళ్ళీ అది సవరించుకుంటే రాజధాని చేంజ్ చేసేయచ్చు. కాబట్టి 2029లో వైసీపీ వస్తే మాత్రం ఇప్పుడు చట్టం ఉన్నా అది కూడా రాజధాని మార్చే అధికారం దానికి ఉంటుంది. కాబట్టి డేంజర్ అనేది ఇక్కడే మొదలైంది. ఇప్పుడు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అమరావతి అనేది నేను వ్యతిరేకం కాదు, మావిగన్ పెట్టాలి అంటే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మధ్యలో ఉన్న ప్రాంతం ఉంటే బాగుంటుంది. అంటే ఏంటి, అమరావతి కుదరదు అని ఇప్పుడు పార్లమెంట్ లో కూడా అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసినా, ఇంక్లూడ్ కాంగ్రెస్ కూడా యాక్సెప్ట్ చేసినా ఇప్పుడు వైసీపీ అనేది దానికి వ్యతిరేకించింది. ఎందుకంటే అమరావతి కాదు, మేము అది అమలు పరిచే విధానం 1000 ఎకరాలు 1,00,000 కోట్లు సాధ్యం కాంది, ఈ మిషన్ ఇంపాసిబుల్ కాబట్టి అనుకుంటూ వైసీపీ చెప్తుంది. అంటే ఏంటి, వైసీపీకి అమరావతి ఇష్టం లేదు. ఒకవేళ 2029లో అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రాజధాని చేంజ్ చేస్తారు. చేంజ్ చేసే అవకాశాలు కూడా ఇక్కడ చట్టపరంగా ఉన్నాయి. కానీ చేంజ్ చేయకూడదు అంటే మాత్రం ఒకటి కూటమి చేతిలో ఉంది, అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో. అదేంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ 2029 లోపే నిర్మించాలి. అంటే ఎంటైర్ సీడ్ క్యాపిటల్లో ఉన్న అన్ని రోడ్లని ఆయన ఏమనుకుంటున్నారు, మొత్తం రోడ్ స్ట్రక్చర్ని పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ సెక్రటరియేట్, ఇంకా ఈ విధంగా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ ఇప్పుడు 34 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని హెచ్ఓడీలని పర్మనెంట్ హైకోర్టుతో కలిపి అన్నింటినీ 2029 లోపు డెవలప్ చేస్తే అమరావతిలో
అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కదపలేరు ఒకవేళ వచ్చిన. ఎందుకంటే ఇంత పర్మనెంట్ వేల కోట్లు పెట్టి ఇంత కష్టపడి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అన్ని వచ్చిన తర్వాత వాటిని బద్దలు కొట్టి ఇంకో క్యాపిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. కాబట్టి ప్రస్తుతం పార్లమెంటు చట్టం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డంకి కాదు, మార్చుకోవచ్చు అధికారంలోకి వస్తే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫస్ట్ అందరూ చెప్తారు ఈ విషయంలో, ఏపీలో అందరూ డిస్కస్ చేసి ఇంక్లూడ్ టీడీపీ క్యాడర్ కూడా ఈ విషయాన్ని అంటారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 లోపు ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్ డెవలప్ చేసి ఈ టవర్స్ ఇవన్నీ డెవలప్ చేసి ఉంటే హైకోర్టు, అసెంబ్లీ ఇలాంటివి ఆయన కదపలేకపోదురు, ఇది తప్పు జరిగింది అని ఆయన చెప్తారు. ఈవెన్ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కారణం కూడా అమరావతి ఫుల్ డెవలప్మెంట్ అవ్వకపోవడం. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా 2029 లోపు చంద్రబాబు నాయుడు గారు ఎంటైర్ పర్మనెంట్ స్ట్రక్చర్స్, ప్రభుత్వ కార్యాలయం 34 డిపార్ట్మెంట్లవి అన్ని, హైకోర్టు, తర్వాత అసెంబ్లీ, సెక్రటరియట్ అన్ని అక్కడ నిర్మించగలిగితే, కేంద్రంలో ప్రభుత్వ సపోర్టు, ఎన్డీఏల పార్ట్నర్ కాబట్టి అది సాధ్యం అవుద్ది కూడా. అప్పుడే ఇంకా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినా మార్చలేదు కానీ చట్టం మాత్రం అడ్డగించలేదు. ఇది ప్రాథమికంగా ఈ అమరావతికి సంబంధించిన విషయం. ఇప్పుడు పెట్టుబడిదారుల భరోసా, ఇప్పుడు పార్లమెంట్ చట్టం చేసినంత మాత్రాన ఇంకా అమరావతి మారదు, పెట్టుబడులు పట్టుకురమ్మంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు అమరావతిలో పర్మనెంట్ డెవలప్మెంటల్ ప్రాసెస్ చూసి ఇది ఇంకా ఇర్రివర్సిబుల్ క్యాపిటల్, వైసీపీ అధికారంలోకి వచ్చినా దీన్ని మార్చలేని విధంగా ఏ పాయింట్ వేర్ ఈవెన్ వైసీపీ ఆల్సో కెనాట్ చేంజ్ ది రాజధాని అన్నట్టు చేసేయాలి. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ని ఎవరైనా మార్చగలరా? ఇంపాసిబుల్ అనమాట. ఈ విధంగా అమరావతిని ఆ విధంగా మార్చేస్తే పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వగలుగుతాం. కాబట్టి ఇంకా అప్పుడు వైసీపీ చేసేది ఏది కూడా నల్లిఫై అయిపోతుంది. ఏం చేసినా ఈ విధంగా చేస్తే మాత్రమే అమరావతి క్యాపిటల్ గా ఉంటుంది, లేదా అధికారంలోకి వస్తే మార్చేసుకోవచ్చు.